హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. సో ఒక పక్క అసెంబ్లీ నడుస్తూ ఉంది అండ్ ఎన్నో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ధరణి వర్సెస్ భూమాత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మార్పు వచ్చిందా అంటే మనకి ఎటువంటి మార్పు ఏం కనబడట్లే, పేర్లు మారుస్తున్నారు. సరే, యూత్ డిక్లరేషన్ మీ అందరూ గుర్తే ఉంటుంది. ఆల్రెడీ చాలాసార్లు మనం దాని మీద డిస్కస్ కూడా చేసుకున్నాం రీసెంట్ టైమ్స్లో. సో యూత్ డిక్లరేషన్ సభ సాక్షిగా ప్రియాంక గాంధీ గారు సనూర్ నగర్లో నిరుద్యోగులకు కొన్ని హామీలు, అంటే స్టూడెంట్స్కి కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, హామీలు ఇవ్వడం జరిగింది. అండ్ అదే రకంగా గత ప్రభుత్వం 46 జీవోని ఎత్తేయమని చెప్పి అందరు కూడా కొట్లాడినారు. ఈ ప్రభుత్వంలో ఇదే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ గాంధీ భవన్ కి పిలిపించుకొని నేనున్న 46 జీవో రద్దు చేస్తామని చెప్పి వీళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. కానీ రద్దు కాలేదు. పైగా మళ్ళీ తర్వాత 29 జీవో అనే కుంపటి స్టార్ట్ అయింది. సో అది ఆ ఇష్యూ కూడా కోర్టులో ఉంది. సో దానికోసం కూడా నిరుద్యోగ జేఏసీ తరపున జనార్దన్ అండ్ అలాగే ఇంకొంతమంది అందరు కూడా కొట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంత అసెంబ్లీ జరుగుతూ ఉంటే డే 1 నుంచి ఈ రోజు వరకు నిరుద్యోగుల గురించి కానీ, నిరుద్యోగ సమస్యల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, 46 జీవో గురించి కానీ, 29 జీవో గురించి కానీ, నిరుద్యోగ భృతి గురించి కానీ, 2 లక్షల ఉద్యోగాల భర్తీ గురించి కానీ, 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో. 119 మంది ఎమ్మెల్యేలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో చర్చ తీసుకొస్తలేరు, మాట్లాడతలేరు. అంటే నిజంగా ఇది చాలా బాధాకరం. అండ్ అలాగే ముఖ్యంగా 29 జీవో గ్రూప్ 1 విషయాల్లో ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఏమన్నా విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్నారా? చాలా మంది హామీలు ఇచ్చినారు. అకునూరి మురళి గారు ఉన్నారు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు ఎక్స్క్లూజివ్గా దీని గురించి మాట్లాడదాం. అసలు వాళ్ళ బాధలేంది, జేఏసీ ఫామ్ చేస్తున్నారు అండ్ అట్లాగే జనార్దన్ బాగా కొట్లాడుతూ ఉన్నాడు. సో గతంలో బస్సు యాత్ర కూడా చేపట్టినారు నిరుద్యోగులు అందరు కలిసి బస్సు ఎక్కి. అండ్ చాలా మంది కూడా ఏమనుకున్నాం, డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ చేయించింది అనుకున్నాం. అఫ్ కోర్స్ నేను కూడా మాట్లాడానని చెప్పి అంటా ఉన్నారు. సో ఎనీవేస్ ఇప్పుడు అదంతా కూడా పోయింది. కానీ వీళ్ళని పట్టించుకోవట్లేదు. పైగా నిందలు వేయడము, బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ బాధ ఏంది, జేఏసీ పరిస్థితి ఏంది, గ్రూప్ 1 పరిస్థితి ఏంది, 29 జీవో ఏంది, అవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే జనార్దన్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఎలా ఉన్నారని నేను అడగలేను, ఎందుకంటే మీ బాధలు మీవి. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఈ గవర్నమెంట్ లో కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి రావడము, లాఠీ చార్జ్ జరగడము, ఏది అడిగితే అది వీళ్ళు పోలీసులను పంపించడము, మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేయడం, ఇది నడుస్తూ ఉంది. సో ఒక్కసారి చెప్పండి, పరిస్థితులు ఏంటి, మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏదో గ్రూప్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రాస్తున్నారు, మళ్ళీ అది ఇది అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో కూడా ఎటువంటి చర్చలు లేవు. సో మీరేం చెప్తారు? మేము ఒకటే చెప్పేది, నిరుద్యోగులుగా ఏం చెప్తున్నాం అంటే వీళ్ళకు ఇప్పుడు మా అంశాలు మాట్లాడడానికి అసలు ఇది కరెక్ట్ సమయం. ఎందుకంటే మనకు రోనికార్తలు ఇత్తనాలు ఎట్లేస్తారో అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రజల సమస్యలు అనేటటువంటి బయటకు వచ్చేటటువంటి, దేశంలో పార్లమెంట్ జరిగేటటువంటి సమస్యలు బయటకు వస్తాయి, ప్రజా సమస్యలు, వాటికి చర్చించాలి. మనం ఎన్నుకున్న ప్రతినిధులు పోయేది అందుకే. అయితే ఇక్కడ మా విషయానికి మేము ఎందుకు చెప్తున్నాం అంటే అసెంబ్లీలో జరగాలి ఇది 29 రాజ్యాంగ విరుద్ధం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే నిన్న మొన్న దేశం మొత్తాన్ని కుదిపేసినటువంటి ఒక అంశము, అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక అంశం. అది ఏంది, అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టు మాట్లాడింది. అంబేద్కర్ అనడం కన్నా మీరు ఏదైతే దేవుడు అంటే స్వర్గానికి పోతారు అనేది అన్నది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, అంబేద్కర్ గారిని అవమానించారు అంటున్నారు. ఇటు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము అవమానించలేదు, మీరు అవమానించారు అంటారు. నిరుద్యోగులుగా మేమేమంటున్నాం, ఎందుకంటే మేమెందుకు అంటున్నాం అంటే మేమందరం గ్రూప్ 1 ఆఫీసర్లను కాపాడేటటువంటి వాళ్ళం. మేము చరిత్రను ప్రాచీన భారతదేశం నుంచి చరిత్ర చదువుకునేటటువంటి వాళ్ళం. ప్రాచీన మధ్యయుగ చరిత్రలు, దాని తర్వాత ఆధునిక భారతదేశంలో కూడా స్వతంత్ర ఉద్యమం చదివేటోళ్ళం. ఇదంతా చదివేటోళ్ళము. మాకు అంబేద్కర్ని ఎవరు అవమానించారు ఏం సంగతి అనేది మాకు చాలా క్లియర్గా తెలుసు. కాంగ్రెస్ ఎంత అవమానించిందో బీజేపీ అంతే అవమానించింది. అందరు బరాబర్గానే అవమానించారు. ఇప్పుడు ఈయన అవమానించలేదని కదా, ఆయన అవమానించలేదని కాదు, ఇద్దరు పోటాపోటీగా అంబేద్కర్ గారిని వాళ్ళ రాజకీయాల కొరకు ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటారు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే నిజంగా
ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించలేదు, మేము అవమానించలేదు, బీజేపీలో అవమానించినట్టుగా మీకు సూటి ప్రశ్న. నిజంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు కానీ, అంబేద్కర్ గారి యొక్క రాసిన రాజ్యాంగాన్ని, వాటి విలువల్ని మీరు ప్రజలలోకి తీసుకుపోవాలి. బీజేపీ తుంగలు దొక్కుతుందంటే మీరు చర్చలు అయిపోయారు కదా. నిజంగా ఈరోజు ఏదైతే 29 జీవో ఈ రాజ్యాంగ మూలాలకు వ్యతిరేకంగా ఉందో, అంబేద్కర్ గారిని మీరు జపిస్తున్నారో, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి 29 జీవోను రద్దు చేసి మీరు నిజంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోతారని చెప్పి ఇంకొకటి చెప్తున్నాం. మీరు నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ గారు ఎవరైతే జనాభా ఉందో జనాభా తమాషా ప్రకారము జనాభాకు ఏదైతే దక్కాలో ఆ జనాభాకు అన్ని దక్కాలని చెప్పిండు కదా, దాని ప్రకారం మీరు కులగణన అని చెప్పారు కదా. మరి ఆ కులగణనని నిజంగా చేసి సర్పంచ్ ఎన్నికల్లోనైనా కులాల ప్రతిపాదికన వాళ్ళ రేషియో ప్రకారం మీరు సీట్లు కేటాయిస్తారా? బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తారా? మరి అంబేద్కర్ గారిని ఇంత బీజేపీ అవమానించింది అంటారు కదా, మరి మీరు అవి రెండు చేయగలుగుతారా చెప్పండి. బీజేపీ వాళ్ళకు కూడా సవాల్ ఇస్తున్నాం. మీరు అంబేద్కర్ని అవమానించలేదు, కాంగ్రెస్ వాళ్ళు అవమానించారు అంటే మీరు ఖచ్చితంగా 29 జీవో గురించి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడట్లేరు? బండి సంజయ్ ఇక్కడి నుంచి మంత్రి ఉన్నాడు, కిషన్ రెడ్డి మంత్రి ఉన్నాడు, ఇక్కడి నుంచి మంత్రులు ఉన్నారు కదా, 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి పార్లమెంట్లో వీళ్ళు గడ్డి బిక్తున్నారా? రాజ్యాంగాన్ని మేము అవమానపరచలేదు, అంబేద్కర్ను అవమానపరచలేదు అన్నప్పుడు అవమానపరిచిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో 29 జీవోని తీసుకొచ్చారు, నిరుద్యోగుల నోట్ల మట్టు పెట్టిర్రు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వల్ల జీవితాలను నాశనం చేసిరని మీరు ఎందుకు మాట్లాడట్లేరు? మీకు ఎందుకు ఆ దమ్ము ధైర్యం లేదంటున్నాం. ఇంకొకటి బీజేపీ నాయకులారా, మీరు ఖచ్చితంగా ఏదైతే కులగణన ఈరోజు కాంగ్రెస్ తీసుకొచ్చిందో దాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చి మేము కులగణను తీసుకొస్తాం, అన్ని కులాలకు న్యాయం చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషను, దాంట్లో కులాల వారికి అందరికి ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు? మీరు రాజకీయ పబ్బాలు కట్టుకోవడానికి, దేశంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలను పక్కదో పట్టేయడానికి మీరు చేస్తున్నటువంటి తంతు. కాబట్టి ఓకే టీవీ వేదికగా నిరుద్యోగులను అడుగుతున్నాం, అంబేద్కర్ గారిని రాజకీయం చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు అందరూ కూడా నిజంగా ప్రజల యొక్క పక్షపాతులు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఎత్తిన పెట్టుకొని తిరుగుతాం అనుకుంటే వీటికి సమాధానాలు చెప్పమని నిరుద్యోగులను అడుగుతున్నాం.